హలో ఫ్రెండ్స్, అందరికీ ఒక చిన్న మాట షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. స్నేహం స్నేహం కోసం చెప్తున్నాను. స్నేహం గొప్పదా, ప్రేమ గొప్పదా అంటే నా దృష్టిలో మాత్రం స్నేహబంధమే గొప్పది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం. 1వ క్లాస్, 2, 3, 10 వరకు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్, తర్వాత డిగ్రీ. కానీ అలా అని 1వ క్లాస్ నుంచి చదువుకున్న వాళ్ళని అయితే మనం మర్చిపోం. బట్ ఆ క్లాసులలో మనతో కొంచెం స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారు, మనతో మాట్లాడే వాళ్ళు ఉంటారు, మాట్లాడని వాళ్ళు కూడా ఉంటారు. మాట్లాడలేని వాళ్ళు ఉన్నంత మాత్రాన మనం వాళ్ళని ఏం మర్చిపోం. బట్ కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు తెలియనప్పుడు. బట్ ఆ చిన్నతనం వయసు అలా కామెంట్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ కామెంట్స్ కూడా మనం చాలా ప్రేమతో స్వీకరిస్తేనే అక్కడ స్నేహబంధానికి ఇప్పుడు ఇంటర్ డిగ్రీకి వచ్చేసరికి చాలా వాల్యుబుల్ ఉంటుంది. బట్ ఆ రోజు ఓపికగా ఉంటే ఈ రోజుకి కూడా ఆ స్నేహితులే మీకు ఖచ్చితంగా ముందుకి తీపి జ్ఞాపకాలుగా ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. బట్ నా వరకు వచ్చేస్తే మాత్రం 1 నుంచి 10 వరకు నాకు ఎలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఎవరు లేరు. బట్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, పేరైతే మెన్షన్ చేయను. బట్ తనకైతే నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇంటర్ వరకు రావడానికి గల కారణం నాకు 10th క్లాస్లో ఉన్న ఆ బెస్ట్ ఫ్రెండ్, ఆ ఒక్కడే. ఆ ఫ్రెండ్ పేరైతే నేను మెన్షన్ చేయను. బట్ తను అంటే మనసులో ఒక మంచి స్థాయిలో ఉంటే సరిపోతుంది. బట్ ఈ విషయం ఈ వీడియోలో ఎందుకు చేస్తున్నానంటే స్నేహం గొప్పది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నిన్ను ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారో తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తారు. బట్ మనకంటూ ఒక బంధం ఉండాలి, అది స్నేహబంధం. ప్రేమ అంటావా, ప్రేమను నేను అంత తక్కువ అంచనా ఏం వేయడం లేదు. కానీ ప్రేమ పక్కన పెడితే బట్ మనకు ప్రేమ గొప్పదా, స్నేహం గొప్పదంటే స్నేహమే గొప్పది. ఎందుకంటే నీకు తెలియని విషయాలైనా బట్ స్నేహితుడితోటే తెలుస్తాయి. బట్ నువ్వు ముందడుగు వెయ్యాలన్నా స్నేహితుడే, వెనకడుగు వెయ్యాలన్నా స్నేహితుడే. బట్ స్నేహితుడితో ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని వాదంతాలు వచ్చినా బట్ చివరికి ఒక గొప్ప బంధం ఈ లోకంలో ఉందంటే అది స్నేహబంధం. స్నేహబంధానికి ఎన్ని కానుకలైనా ఎంత వెలకట్టే లేనిది స్నేహబంధం అని నేను చెప్తున్నాను. బట్ మీకైతే స్నేహం గొప్పదా, ప్రేమ గొప్పదా అనే మాటకి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో మామూలుగా జనరల్గా జరిగే విషయాలు చెప్తున్నాను. బట్ ఒకవేళ మాటలు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఏదైనా తప్పులు ఉంటే మన్నించగలరు. ప్రేమ ప్రేమ చిన్న చూపేం కాదు. బట్ అది చూడగానే పుడుతుందనే మాట అబద్ధం.